ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చిరుమంత్రం జపిస్తున్నాయి రాజకీయ పార్టీలు. మెగాస్టార్ చిరంజీవి కూటమికై జై కొట్టడం పొలిటికల్ గా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓవైపు చిరంజీవి మావాడే అంటూ ఏపీ కాంగ్రెస్ నేతలు చెబుతుంటే, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందంటూ మెగాస్టార్ రిలీజ్ చేసిన వీడియో సంచలనం రేపుతోంది. ప్రస్తావించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడే జరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి, బీజేపీ నాయకత్వం వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. అది చాలా సంతోషం, మంచి పరిణామం. ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లాగా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు, చిరకాల మిత్రుడు సీఎం రమేష్, అట్లాగే పంచగల్ రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి. అది తను. అలాంటి పంచగల్ రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీరు నాకు కావలసిన వాళ్ళు ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్గా, అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్ళే కాకుండా సమర్థవంతులు. ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి, దాని అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అనే నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది. ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు, అనుబంధం ఇది మరీ మరీ ప్రత్యేకం. నాకు అది ఎప్పటి నుంచో తెలుసు. వారి గురించి నేను వింటూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. అండ్ ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీ, అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు, కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటానికి దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుందంటే ఎలాంటి సందేహం లేదు. అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తాడన్న ప్రగాఢ విశ్వాసం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ వారిని గెలిపించండి. అనకాపల్లి నియోజకవర్గం యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం. అంతేకాదు, నాది చాలా పెద్ద కోరిక, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి. దానికి కానీ మీరందరూ నడుము బిగించండి. మీరందరూ కూడాను ఇలాంటి వారికి ఓటు వేసి మీరు గెలిపించి అన్ని రకాలుగాను మీ యొక్క ఆశీస్సులు వీళ్ళకు ఉన్నాయి అన్న భావాన్ని మా అందరికీ, ఆ నమ్మకాన్ని మాకు కలిగించండి. రాజకీయాల గురించి ఏపీ రాజకీయ తెరపై మెగాస్టార్ బొమ్మ వెలిగిపోతుంది. మరి 2014 తర్వాత పాలిటిక్స్ను పక్కన పెట్టి సినిమాలపైన ఫోకస్ పెట్టిన చిరంజీవి మానియా వచ్చే ఎన్నికల్లో పనిచేస్తుందా? ఒకవేళ పనిచేస్తే అది ఎవరికి లాభం చేకూరుస్తుంది, ఎవరికి నష్టం చేస్తుంది? గత కొన్నేళ్లుగా చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటూ తాను కేవలం సినిమాలను తీసుకుంటూనే ఉంటానంటూ ప్రకటించారు. రైట్కి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందిస్తారు. రాజకీయాల పవిత్రత ఎప్పుడో మంట కలిసిపోయింది. చాలామంది నేటి తరం యువకుల్లో కూడా రాజకీయం అంటే అదో కొత్త తరహా బురద అనేటువంటి అభిప్రాయం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ రాజకీయాల ప్రస్తావన ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మెగాస్టార్ చిరంజీవి చుట్టూ నడుస్తున్నటువంటి వివాదం కేంద్రంగా జరుగుతున్నటువంటి చర్చలు. చిరంజీవి చేసినటువంటిది కూటమి తరపున పోటీ చేస్తున్నటువంటి కొంతమందికి మద్దతు ఇవ్వాలి అంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. దీంతో సహజంగానే విపక్ష నాయకులకి లేదా అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ వ్యక్తులకు ఇది ఆగ్రహం కల్పించడం సహజంగా జరుగుతుంది. ఏ వ్యక్తి అయినా ఏ పార్టీనైనా ఓన్ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా ప్రత్యర్థులకి అది ఇబ్బందికరమైనటువంటిది. అదే సమాజంలో కొంత గౌరవ ప్రతిష్టలు, మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి చిరంజీవి లాంటి వ్యక్తులు ఇలాంటి ప్రకటన చేసినప్పుడు సహజంగానే వైసీపీ వర్గాలు కొంత ఉలికి పడ్డాయి అని చెప్పుకోవచ్చు. ఈ కారణంగానే మొత్తం మీద చిరంజీవి మీద తీవ్రమైనటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. అంటే తమ్ముడి బాటలోనే అన్న కూడా నడుస్తున్నాడు, లేదా తమ్ముడు చేస్తున్నటువంటి రాజకీయాలకు తాను మద్దతుగా కూటమి వైపు ఉన్నాడు, చిరంజీవి పెద్ద మనిషిలా వ్యవహరించడం లేదు, ఈ తరహా కామెంట్లన్నీ కూడా మనం వింటూ వస్తున్నాం. నిజానికి తొలి నుంచి చిరంజీవి రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే కారణాలు ఏవైనప్పటికీ 2009లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి, అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో దాదాపు అభ్యర్థుల్ని పోటీలో నిలిపారు.
మొట్టమొదట్లో చిరంజీవి స్థాపించినటువంటి పార్టీకి అన్ని పత్రికలు విపరీతమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం మనం చూసాం. కానీ కొద్ది రోజుల్లోనే పరిస్థితి మారిపోయింది. ఎందుకంటే అప్పుడు విపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చిరంజీవి పార్టీ ఏర్పాటు వలన కొంత నష్టం జరుగుతుందనేటువంటి అభిప్రాయం మరో కారణమో మొత్తం మీద కొంతవరకు దూరం పెడుతూ వచ్చాయి. సరే, ఇదంతా ఎలా జరిగినప్పటికీ ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు. 2 చోట్ల పోటీ చేసి తాను ఒక చోట గెలిచారు, ఒక చోట ఓడిపోయారు. అదే సమయంలో 18 మంది అభ్యర్థులను గెలిపించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 17 నుంచి 18% ఓటింగ్ తోటి 18 స్థానాల్లో తన అభ్యర్థులు గెలుపొందారు. ఇక ఆ తర్వాత కొద్ది రోజులు పార్టీని నడిపినప్పటికీ రాజకీయాలు వస్తున్నటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నిటినీ తను అంటే అప్పటి వరకు కూడా ఇలాంటివి ఎరగని మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక నటుడు ఈ అన్నిటిని భరించలేని పరిస్థితుల్లో మొత్తంగా ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, తాను కూడా ఆ పార్టీ నుంచి ఒక సహాయ మంత్రి పదవిని పొందారు. అంతటితోటి సంతృప్తి చెంది ఆ తర్వాత అంటే 2014 వచ్చేప్పటికీ 2014 నాటికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత పార్టీ ఓటమి తర్వాత ఆయన రాజకీయాల నుంచి దాదాపు దూరం అయ్యారు. ఆ తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. ఎక్కడా కూడా ఏ సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా మనకు కనిపించవు. ఆ తర్వాత నుంచి సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇక ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించినప్పటికీ దానికి సంబంధించి కూడా ఎప్పుడూ కామెంట్లు చేయలేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సినీ రంగం తరపున కొంత పెద్దరికాన్ని తీసుకొని ఆయనతోటి సత్సంబంధాలనే ఆయన చిరంజీవి కొనసాగిస్తూ వచ్చారు. ఇక ఇటీవల కాలంలో జనసేన పార్టీకి 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. ఆ వార్త బయటకు వచ్చిన తర్వాత అయితే దీనికి సంబంధించి ఆయన ఎలాంటి కామెంటు చేయలేదు. తమ్ముడు పార్టీకి ఆయన విరాళం ఇవ్వడాన్ని తప్పు పట్టేటువంటి అవసరం కానీ సందర్భం కూడా కాదు. సో ఆయన రాజకీయాలు దూరంగా ఉన్నారనే అప్పుడు చెప్పుకోవచ్చు. అయితే సీఎం రమేష్ ప్రస్తుతం పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున. సీఎం రమేష్కు ఓటు చేయాలి అని ఆయన విడుదల చేసినటువంటి వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. దీనివల్ల ఓట్లు ఎంత మేరకు పడతాయో తెలియదు కానీ వైసీపీ మాత్రం తీవ్రమైనటువంటి విమర్శలు ఎక్కుపెట్టడానికి ఆయన అవకాశం ఇచ్చినట్లు కనిపిస్తుంది. నిజానికి ఇది తొలి సందర్భం అయితే కాదు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అశ్విని దత్ పోటీ చేసిన సందర్భంలో అశ్విని దత్తును గెలిపించండి అని చెప్పి చిరంజీవి పిలుపునిచ్చినటువంటి సందర్భం మనకు తెలుసు. అది కేవలం స్నేహధర్మంతో మాత్రమే ఆయన చేశారని అప్పట్లో చెప్పారు. ఆయన దానిపైన క్లియర్గా కూడా అంటే ఈ రాజకీయ అంశాలు కాకుండా కేవలం తనకున్నటువంటి స్నేహం రీత్యా తనను గెలిపించండి అని పిలుపునిచ్చినటువంటి సందర్భం గతంలో చూసాం. ఇప్పుడు కూడా బహుశా ఎందుకంటే తను పోటీ చేస్తుంది, సీఎం రమేష్ పోటీ చేస్తుంది బీజేపీ తరఫున, తనేం జనసేన అభ్యర్థి కాదు. మరో విధంగా చెప్పాలి అంటే జనసేన తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు తన సొంత తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న తనకు సంబంధించినటువంటి ప్రచారం కానీ తనను గెలిపించండి అనేటువంటి మాట కానీ చిరంజీవి ఇప్పటివరకు చెప్పినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. అయితే ఈ చిన్న ప్రకటనతోటే ఒక్కసారిగా చిరంజీవి కూడా తన పందా మార్చుకున్నారు, కూటమి అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నారు అన్నటువంటి వార్తలు రావడానికి ఆయన అవకాశం కల్పించినట్లయింది. దూరంగా ఉన్నటువంటి అంటే రాజకీయాలకి పూర్తిగా దూరంగా ఉన్నటువంటి చిరంజీవి దానిపైన ఎలాంటి ప్రస్తావన తీసుకురాకుండా ఉంటే ఇంకొంత బాగుండేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పటికీ చేస్తున్నటువంటి విమర్శల్లో చిరంజీవిని ఎక్కుపెట్టి చేస్తున్నటువంటి విమర్శలు అంత బలంగా కానీ తీవ్రమైనటువంటి ఇది లేకపోయినప్పటికీ ఇంకొన్ని ప్రకటనలు చేస్తే దాని తాలూకు ఎఫెక్ట్ ఖచ్చితంగా రాజకీయాల్లో కనిపిస్తుందేమో అనిపిస్తోంది. మొత్తంగా అంటే రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఈ బురదకు దూరంగా ఉండాలనుకున్నటువంటి చిరంజీవి కేవలం స్నేహ సంబంధంతో వారిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధంతో ఇది చేశారు అనుకునేందుకే ఎక్కువ అవకాశం కల్పిస్తోంది. గతంలో తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు చిరంజీవి, సీఎం రమేష్ కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. బహుశా ఆ సందర్భంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం కానీ అనుబంధం పెరిగి ఉంటుందనేటువంటిది అభిప్రాయం కూడా ఉంది. ఇక గత కొద్ది రోజులుగా ఆయన సినిమాలకు సంబంధించినటువంటి విషయాలు లేదా సినీ రంగానికి సంబంధించినటువంటి అంశాల మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. పెద్దరికం తీసుకొని ఏ సమస్య అయినా ఉంటే లేదా ఏ అయినా ఫంక్షన్లు జరుగుతున్నా చిన్న హీరోల సినిమాలు రిలీజ్ ఫంక్షన్లు వంటి వాటికి కూడా వెళ్ళి వాళ్ళని ఆశీర్వదిస్తున్నటువంటి వాతావరణమే ఒక సహృద్భావ వాతావరణం మనకి రాజకీయాల్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది. తాను ప్రజారాజ్యం స్థాపించినప్పుడు కూడా చాలా వరకు విమర్శలను ఫేస్ చేసినా కూడా ఈ విమర్శల్లో అగ్రభాగం అల్లు అరవింద్ వైపు వెళ్ళే తప్పితే చిరంజీవి వైపు వెళ్ళలేదు అనేది గమనించాల్సినట్టు. అంటే రాజకీయ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ కొంత వివాదరహితంగా ఉండేటువంటి మనస్తత్వం చిరంజీవిదే అని చెప్పడానికి చాలా సంఘటనలు మనకు కనిపిస్తాయి. సినిమాల్లో చూపించినటువంటి అన్ని ఆదర్శాలు లేదా అన్ని అందులో చేసేటువంటి పాత్రలకు సంబంధించినటువంటి ఔచిత్యం బయట బహిరంగంగా కనిపించాలనేటువంటిది
ఎక్కడా ఉండదు. సినిమాల్లో వచ్చినటువంటి కొత్తలో నెగటివ్ షేడ్ ఉన్నటువంటి పాత్రలు చేసినటువంటి చిరంజీవి ఆ తర్వాత హీరోగా ఎదగడం, ఆ తర్వాత ఉదాత్తమైనటువంటి పాత్రలు చేశారు. నెగటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలు చేసినప్పుడు ఆయన నెగటివ్గానే లేరు, ఉదాత్తమైనటువంటి పాత్రలు చేసినప్పుడు ఉదాత్తమైనటువంటి క్యారెక్టర్గాను వర్ణించడానికి ఇది కాదు. ఆయన నటుడిగా ఆ పాత్రకు మాత్రమే న్యాయం చేశారు. దీనిని కూడా విమర్శిస్తూ ఠాగూర్లో చేశారు, రుద్రవేణలో చేశారు. ఈ తరహా కామెంట్స్ చేయడం మరీ హాస్యాస్పదంగా ఉంది. ఇక తాను చేసినటువంటిది కేవలం ఒక వ్యక్తికి సంబంధించినటువంటి అప్పీలు మాత్రమే కాబట్టి ఆయన ఏ పార్టీ వైపు కోపు తీసుకున్నాడు, ఆ ఏ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నాడు అని విమర్శించేందుకు కూడా అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఇప్పటివరకు తాను ఈ పార్టీకి మద్దతు ఇస్తానని ఎక్కడా చిరంజీవి ప్రకటించలేదన్నది వాస్తవం.